భారతదేశం, బంగ్లాదేశ్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. కాని ఇప్పుడు చూస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు దశాబ్దాల నాటి ఈ స్నేహం ఎందుకు ఇలా దెబ్బతింది? ఈ విశ్లేషణలో మనం దీని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, అసలు ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు మనకు అత్యంత సన్నిహితంగా ఉన్న దేశం ఇప్పుడు ఇంత పెద్ద టెన్షన్కి ఎలా కారణమైంది? ఈ మార్పు వెనుక ఉన్న అసలు కథేంటి? ఆధారం ఏం చెప్తుందో చూద్దాం పదండి. ఒక్కసారి ఈ తేడాను చూడండి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం మన సైనికులు ప్రాణాలిచ్చారు. మనం వాళ్లకు స్వాతంత్రమిచ్చాం. కాని ఇవాళ అదే బంగ్లాదేశ్ నుంచి గ్రేటర్ బంగ్లాదేశ్ అని నినాదాలు వినిపిస్తున్నాయి. మన ఈశాన్య రాష్ట్రాలనే వేరుచేస్తామనే బెదిరింపులొస్తున్నాయి. ఇంతకీ ఈ మార్పెలా వచ్చింది? ఈ బెదిరింపులన్నీ గురిపెట్టింది ఒక్కచోటకే. అదే మన చికెన్ స్నేక్ అంటే సిలిగురి కారిడార్. ఇది చాలా చాలా కీలకమైన సున్నితమైన ప్రాంతం. భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి పూర్తిగా వేరుచెయ్యాలనే పక్కా ప్రణాళికలు బంగ్లాదేశ్లో చాలా సిస్టమాటిక్గా ప్రచారంలో ఉన్నాయని ఆధారం హెచ్చరిస్తోంది. మరి సంక్షోభం ఒక్కసారిగా ఎలా మొదలైంది? దీనికి తక్షణ కారణమేంటి? ఆధారం ప్రకారం కథంతా ఇటీవలే రాజకీయ మార్పులతోనే మొదలైంది. చూడండి, ఇదంతా ఎంత వేగంగా జరిగిపోయిందో. ఆగస్టు 5న భారతదేశానికి అనుకూలంగా ఉండే ప్రధాని షేక్ హసీనాను గద్దెదించారు. ఆమె దేశం విడిచి పారిపోవాల్సొచ్చింది. మరుసటి రోజే ఆగస్టు 6న భారతదేశం ఆమెకు ఆశ్రయం కల్పించింది. ఇది మనం గతంలో కూడా చేశాం. కానీ కొన్ని నెలల తర్వాత కొత్త ప్రభుత్వం ఏకంగా మన ఈశాన్య రాష్ట్రాలు తమ్మవేనని చూపే ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది. అంటే దశాబ్దాల దౌత్య సంబంధాలు కొన్ని నెలల్లోనే తలకిందులయ్యాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మనం షేక్ హసీనాకు ఆశ్రయమివ్వడాన్ని ఒక మానవతా చర్యగా, చారిత్రక బాధ్యతగా చూశాం. కాని ఢాకాలో అధికారంలోకొచ్చిన కొత్త ప్రభుత్వం మాత్రం దీన్ని పూర్తిగా వేరేలా చూసింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని వాళ్లు భావించారు. ఆమె ఒక నేరస్తురాలు, వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి మరింత ముదిరింది. మీరు మా శత్రువులకు ఆశ్రయమిస్తే మేము మీ ఈశాన్య వేర్పాటువాదులకు ఆశ్రయమిస్తాం అని బంగ్లాదేశ్ కొత్త నాయకత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. అంటే ఒక దేశ మాజీ ప్రధానిని సాయుధ వేర్పాటువాదులతో పోల్చడం ఇది దౌత్యపరంగా చాలా పెద్ద ఉల్లంఘన అని ఆధారం స్పష్టంగా చెప్తోంది. అయితే ఈ సంక్షోభం కేవలం షేక్ హసీనా ఉదంతంతోనే మొదలైంది అని అనుకుంటే పొరపాటే. దీని వెనుక దశాబ్దాలుగా పరిష్కారం కాని ఒక పెద్ద సమస్య ఉందని, అదే ఈ బలహీనతకు పునాది వేసిందని ఆధారం వాదిస్తోంది. ఆ సమస్యకు కేంద్ర బిందువు తీస్తా నది. ఈ నది మన పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. రెండు దేశాల్లోని కొన్ని కోట్ల మంది రైతులు, ప్రజల జీవనాధారం ఈ నదే. చూడండి, 2011లోనే ఈ నదీ జలాలు పంపకాలపై ఒక ఒప్పందం దాదాపు ఖరారైంది. భారతదేశానికి 42.5%, బంగ్లాదేశ్కి 37.5% నీళ్లు ఇవ్వాలని అనుకున్నారు. కాని మన దేశంలోని అంతర్గత రాజకీయ కారణాల వల్ల ఆ ఒప్పందం ఆగిపోయింది. ఇప్పటికీ అది పెండింగ్లోనే ఉంది. ఈ ఒక్క దౌత్య వైఫల్యం బంగ్లాదేశ్లో మనపై తీవ్ర అసంతృప్తిని రగిలించింది. దశాబ్దాలుగా మన సంబంధాల ఇలా దశాబ్దాలుగా పరిష్కారం కాని ఒక సమస్య, బంగ్లాదేశ్ ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి, ఇవన్నీ కలిసి ఒక రాజకీయ శూన్యతను సృష్టించాయి. సరిగ్గా ఇదే అదనుగా ఈ అవకాశాన్ని వాడుకోవడానికి వేరొక దేశం రంగంలోకి దిగింది. అవును, ఆ మూడో దేశం మరెవరో కాదు, చైనా. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చైనా చాలా వేగంగా పావులు కదుపుతోందని ఆధారం చెప్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన వెంటనే బంగ్లాదేశ్లో రాజకీయంగా అంత అస్థిరత ఉన్నప్పటికీ ఏకంగా 30 చైనా కంపెనీలు అక్కడొక $1 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇదొక వ్యూహాత్మక అడుగు. విశ్లేషణ ప్రకారం ఇవి కేవలం సాధారణ పెట్టుబడులు కావు. ఇవన్నీ చాలా పక్కాగా వేసిన ఎత్తుగడలు. మొంగ్లా పోర్ట్ కోసం $500 మిలియన్ అప్పివ్వడం, వాళ్ల ఉత్పత్తులకు తమ మార్కెట్లను తెరవడం, చివరికి మన వల్ల కాని తీస్తా నది ప్రాజెక్టుకు మేం నిధులిస్తామని ముందుకు రావడం, ఇవన్నీ బంగ్లాదేశ్ను నెమ్మదిగా తమ రుణ ఊబిలోకి లాగే ప్రయత్నాలే. ఇదంతా చైనా చాలా కాలంగా అనుసరిస్తున్న స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంలో భాగమే. అంటే హిందూ మహాసముద్రంలో మన చుట్టూ ఉన్న దేశాల్లో సైనిక, వాణిజ్య స్థావరాలు ఏర్పాటు చేసి భారతదేశాన్ని వ్యూహాత్మకంగా చుట్టుముట్టాలనే పెద్ద ప్రణాళిక. ఇప్పుడు బంగ్లాదేశ్లో చైనా వేస్తున్న అడుగులు కూడా ఆ ప్లాన్లో ఒక భాగమేనని స్పష్టమవుతోంది. సరే,
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం ముందున్న మార్గాలేంటి? దీనికి ఆధారం ఒక 3 సూత్రాల పరిష్కారాన్ని ప్రతిపాదిస్తోంది. మరోసారి గుర్తు చేసుకుందాం. అసలు మన ముందున్న అతిపెద్ద సవాలు ఏంటి? అది మన చికెన్ స్నేక్ని కాపాడుకోవడమే. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పున్న ఈ చిన్న భూభాగం మన ఈశాన్య రాష్ట్రాలకు ప్రాణనాడి. దీనిపై పట్టుకోల్పోతే జరిగే నష్టం ఊహకు కూడా అందదు. అందుకే ప్రత్యక్ష ఘర్షణకు దిగకుండా భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ 3 మార్గాలను అనుసరించాలని ఆధారం సూచిస్తోంది. అవి: 1. ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు సృష్టించడం. 2. అంతర్జాతీయ దౌత్య ఒత్తిడిని ఉపయోగించడం. 3. మన సరిహద్దును మరింత పటిష్టం చేయడం. ఈ పరిష్కారాలను కొంచెం వివరంగా చూద్దాం. మొదటిది మార్గాలు. బంగ్లాదేశ్తో సంబంధం లేకుండా మయన్మార్ ద్వారా కలాదాన్ ప్రాజెక్టును వేగవంతం చేయాలి. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీకి ఢోకా ఉండదు. ఇక రెండోది ఒత్తిడి. బంగ్లాదేశ్లోని అస్థిరతను, మన కంపెనీలకు వాళ్లు చెల్లించాల్సిన $900 మిలియన్ అదాని బిల్లు లాంటి పెండింగ్ బకాయిలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించాలి. మూడవది భద్రత. మన 4100 కిలోమీటర్ల సరిహద్దులో ఇంకా ఫెన్సింగ్ లేని 860 కిలోమీటర్లను పూర్తిచేసి జీరో చొరబాట్లు అనే లక్ష్యాన్ని సాధించాలి. ఇవన్నీ చాలా వ్యూహాత్మకమైన ఎత్తుగడలు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ వ్యూహాల అంతిమ లక్ష్యం యుద్ధం చేయడం కాదు, మన బలహీనతలను మనమే తొలగించుకోవడం ద్వారా అసలు ముప్పు తలెత్తకుండానే దాన్ని అణచివేయడం. అంటే రియాక్ట్ అవ్వడం కన్నా ముందుగానే పక్కా ప్రణాళికతో మనల్ని మనం కాపాడుకోవడం. ఈ విశ్లేషణ చివరిగా మనందర్నీ ఆలోచింపచేసే ఒక ప్రశ్నను మిగులుస్తోంది. ఒక దేశానికి చెందిన క్రీడాకారులు మన ఐపీఎల్ లాంటి లీగ్లలో ఆడి కోట్లు సంపాదిస్తుంటారు. కానీ అదే సమయంలో వాళ్ల ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తుంటే, మన సాఫ్ట్ పవర్ అంటే సాంస్కృతిక సంబంధాలు నిజంగా పనిచేస్తున్నట్టా లేక విఫలమవుతున్నట్టా?